టీఎంసీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారతి ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ధ్యాన భారతి ప్రోగ్రాంలో రెండో రోజు సూర్యాపేట జిల్లాలో తిరుగుతున్నాం. మరి ఈరోజు మనం కోదాడలో ఉన్నామండి. ధ్యాన భారతి ప్రోగ్రాంలో మన ముందు కోదాడ మాస్టర్ గారు, లాయర్ గారు, ప్రముఖ లాయర్ గారు, మరి వారి పిరమిడ్ మాస్టరు, వారు ఎన్నో కార్యక్రమాలు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పిఎస్ఎస్ మూవ్మెంట్లో చేస్తూ ఎంతోమందిని కోర్టులో కూడా ఆయన ఉద్యోగ వృత్తి చేసుకుంటూ వృత్తి ప్రవృత్తి రెండు కూడా మరి ముందుకు తీసుకెళ్తూ ఎంతో అద్భుతంగా మన ముందుకొచ్చారు. సార్ యొక్క మాటలు, వారి యొక్క అనుభవాలతో మనం విందాం. సార్, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు బండారు రమేష్ బాబు అండి. బండార్ రమేష్ బాబు గారు, మరి వారి మాటల్లో మనం విందామండి. నమస్తే సార్ రమేష్ గారు. మీరు పిఎంసి ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలు, మీరు ఏం చేస్తున్నారు, పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎలా ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ని మరి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, ఒకసారి మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా అండి. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారి పాదపద్మములకు నా యొక్క ఆత్మాభివందనం చేసుకుంటున్నానండి. నా పేరు బండారు రమేష్ బాబు అండి. నేను గత 28 సంవత్సరాలుగా కోదాడలో న్యాయవాది వృత్తి కొనసాగిస్తున్నానండి. నేను మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ శాకాహారం కాదండి, మాంసాహారం తీసుకునే వాళ్ళం అండి. 2005-06లో గౌరవరం రామారావు గారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ, వాళ్ళ పాప, వాళ్ళ యొక్క అమ్మాయి మా ఇంట్లో కిరాయికి ఉండేదండి. కిరాయికున్న సమయంలో ఈ యొక్క ధ్యానం గురించి మా మిస్సెస్కి చెప్పడం జరిగింది. మా మిస్సెస్ పేరు బండారు మాధవి అండి. చెప్పడం జరిగిన తర్వాత ఆమె 2-3 క్లాసులకు పోయి ఇంట్లో పూర్తిగా శాకాహారే ధ్యానం చేస్తూ ఉండేదండి. అయితే నేను వృత్తిగా న్యాయవాద వృత్తున్నా కాబట్టి జనరల్గా ఏంటంటే మాకు ఎవిడెన్స్ ఉంటేనే నమ్ముతాం. దానికి ఏంటంటే సాక్ష్యాలు ఉండాలి. దానికన్నా చేసినప్పుడు ఎవిడెన్స్ లేకపోతే దాన్ని చేయం. అంటే నా వృత్తి ప్రకారం నేను నమ్మలే. ఫస్ట్ నమ్మకపోయినా కూడా నేను ఇంట్లో మా మిస్సెస్ శాకాహారి గుండి చేస్తుంటే నేను బయటగా పార్టీలు కట్టి పోయి వచ్చి బయట మాంసాహారం తింటూ తాగి మామూలు ఇంటికి వచ్చేవాడినండి. ఇంటికి వచ్చినప్పుడు ఏమయ్యేదంటే ఆమె ధ్యానం చేయటం, నేనేమో ఇట్లా ఉండటం, కొద్దిగా మాకు డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అసలు ఈ ధ్యానం గురించి ఎవరు కనిపెట్టారు, ఈ శాకాహారం ఏంది, అసలు ఎవరు దీనికి మూల పురుషుడు అసలు ఏంటంటే పత్రిజీ గారని నేను తెలుసుకున్నానండి. నేను పత్రిజీ గారని 2007లో కోదాడకు వచ్చారండి. పత్రిజీ గారు ర్యాలీ చేసుకుంటూ, శాకాహార ర్యాలీ తీసుకుంటూ కోదాడకు వచ్చారు. కోదాడకు వచ్చినప్పుడు నేను పత్రిజీ గారిని అడిగాను డైరెక్ట్గా, అసలు ఈ ధ్యానం ఏంటండి, ఈ శాకాహారం ఏంటండి, ఈ ర్యాలీలు ఏందండి అని అడిగితే పత్రిజీ గారు నాతో ఒక్క మాట చెప్పారు. ఆర్ యూ మెడిటేటర్, నువ్వు ధ్యానం చేస్తావా అన్నాడు. నేను ధ్యానం చేయనండి అని చెప్పిన. ధ్యానం చేయనప్పుడు యు ఆర్ అన్ఫిట్ టు ఆస్క్ మీ, నువ్వు ధ్యానం చేయనప్పుడు నన్ను ప్రశ్నించే అధికారం కానీ అర్హత కానీ నీకు లేదని చెప్పాడు. లేదని చెప్పేసరికి నేను స్టన్ అయిపోయా. ఈ మాట అంటం ఏందని చెప్పేసి సరిగ్గా మామూలు క్యాజువల్గా జరిగిందని ఇంటికి వచ్చాను. అయితే ఈ పత్రిజీ గారితో ఈ యొక్క డిస్కషన్ జరిగిన 2-3 రోజులకి ఏమైందంటే, నేను ఒకరోజు మా అడ్వకేట్స్ పార్టీ చేసుకొని ఇంటికి వచ్చాను. నైట్ 9:30 ఇంటికి వచ్చేసరికి, అంటే నాన్ వెజ్ అయిన మందు తాగి నాన్ వెజ్ తిని వచ్చాను. వచ్చిన తర్వాత నాకు 10 నిమిషాల్లోనే కడుపులో మొత్తం తిప్పేసి, నేను ఏదైతే తిన్నానో ఆ తిన్న ఆవగింజతో సహా వాంతి అయిందండి. నాకు మొత్తం పూర్తి కడుపులో ఉన్నది మొత్తం కూడా బయటకు వచ్చేసింది మొత్తం. అది ఏంటంటే బయటకు వచ్చిందని చెప్పేసి సరే మామూలుగా అయితే నాన్ వెజ్ అయితే తింటే కడుపులో తిప్పిందేమో అనుకున్నాను. కంటిన్యూస్గా నాకు వారం రోజులు ఇదే జరిగిందని నాకు అర్థం కాలేదు. అసలు ఏంటిట్ట జరుగుతుంది, నేను బయట తిని రావటమైంది, ఈ వాంతి చేసుకోవటం ఏంది అనేది నాకు ముందు డైర్మాలో పడిపోయి నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఏమైందంటే తర్వాత తెలుసుకుంది ఏంటంటే, మా ఇంట్లో 3 గదుల్లో ఫస్ట్ పిరమిడ్ పెట్టాం. పిరమిడ్ అని చెక్క పిరమిడ్ అనమాట. నేను ఇంట్లోకి ఎప్పుడైతే స్టెప్ వచ్చానో, బయటకు ఉన్నప్పుడు బయట నేను అవుట్ ఆఫ్ కోర్ట్ నుంచి ఇంటికి వచ్చే మూమెంట్లో బాడీ బాగుంటుంది నాది, మంచి బాడీ, మంచిగా
పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లోకి అడిగి పెట్టినప్పుడు ఎమ్మటే నెగిటివ్ వచ్చేసి ఒక రకంగా అయిపోయి వాంతులు కావటం జరుగుతుంది. అసలు ఎందుకు ఎట్ట అవుతుంది, దేనికెళ్ళి అవుతుందని చెప్పి ఆలోచించాను. అర్థం కాలేదు నాకు ఏందనేది. అయితే మా మిసెస్ అన్నది కదా, మా ఇంటి పక్కనే కిరాయికుంటారు వాళ్ళు, గౌరవ రామగారు వాళ్ళ పాప. ఒకసారి ధ్యానం చేయండి అని చెప్పి మా మిసెస్ చాలా రోజు బతిలాడేది, నన్ను రిక్వెస్ట్ చేసేది, ధ్యానం చేయండి, మాంసం పని చేయండి అంటే నేను పట్టించుకోలేదు. అయితే నాకు స్వతహాగా నాకు సిగరెట్ స్మోకింగ్ ఉంది, నాన్ వెజ్ తింటాను, ఆల్కహాల్ అలవాటు ఉంది. సరే ఇవన్నీ ఉన్నాయని వాంతి జరుగుతుందని చెప్పేసి నీ పక్కకు ధ్యానం చేయండి అని చెప్తే పక్క రూమ్లో కూర్చొని ఒక ధ్యానం కూర్చున్నాను. రెండు చేతులు వేసి రెండు కాళ్ళు కూడా ఇట్లా పెట్టుకొని, చేతులు రెండు పెట్టుకొని ఒక 10 నిమిషాలు పావుగంట ధ్యానం చేశాను. ఆ పావుగంట ధ్యానంలోనే నా బాడీ ఏం అర్థం కావట్లేదు, అసలు ఏదో రాయి పెట్టినట్టుగా బాడీ మొత్తం షేక్ అవుతూ ఉంది. షేక్ అవుతుంటే నాకు ఇక మెడిటేషన్ గురించి అప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. పర్వాలే, ఈ విధంగా మెడిటేషన్ ఉంటుందా అని చెప్పేసి ఎట్ట కంటిన్యూషన్ అయిపోయింది. నాకు కంటిన్యూస్గా మెడిటేషన్ జరుగుతుంది. దీంట్లో నాకు అద్భుతం ఏంటంటే, పత్రిజీ గారు నాకు మెడిటేషన్కి మూలం గౌరవరావు రామారావు గారు ఫ్యామిలీ అయితే, నన్ను ఇన్స్పిరేషన్ చేసింది మా మిసెస్ మాధవి. అదేవిధంగా పత్రిజీ గారి మాటల్లో నేను మెడిటేషన్కి వచ్చిన తర్వాత పత్రిజీ గారిని చూడాలి, అతన్ని కనీసం ఒక్కసారన్నా ముట్టుకోవాలి గురువు గారిని చెప్పి అనుకున్నాను. ఒకసారి కోదాడ రావటం జరిగింది. 1-2 గంటలు రోడ్డు మీద వెయిట్ చేసి సారు పద్మములు దాకి అప్పుడు నాకు అనిపించింది నా జీవితం ధన్యమైందని. ఇదొక పార్ట్. రెండవది ఏంటంటే, నాకు దీని గురించి అంటే మీకు ప్రాక్టికల్గా నుంచి అన్న కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఎవిడెన్స్ ప్రకారంగా ఉంటేనే ఏదైనా నమ్ముతారని చెప్పి అడ్వకేట్స్గా మేము భావిస్తాం. అయితే నాకు అట్నే కంటిన్యూస్ మెడిటేషన్ చేస్తున్నా. మెడిటేషన్ చేస్తుంటే ఏమైందంటే, నాకు ఇక్కడ ఈ యొక్క లంగ్స్ దగ్గర బాగా విపరీతంగా నొప్పి వచ్చేది. నాకు విపరీతమైన నొప్పి, అంటే సిగరెట్ స్మోకింగ్ ఉంది కాబట్టి బాగా నొప్పి వచ్చి ఒక నెల 2 నెలలు కూర్చొని చేసిన తర్వాత పోయి నేను ఒక 2 months 3 months తర్వాత లంగ్ టెస్ట్ చేయించుకున్నా. లంగ్ టెస్ట్ చేయించుకుంటే అక్కడ డాక్టరు మీకు ఏమైనా అలవాటు ఉందంటే, నాకు సిగరెట్ స్మోకింగ్ ఉంది సార్ అన్న. మీకు సిగరెట్ స్మోకింగ్ ఏమో అలవాటు లేదండి అన్నాడు. లేదు సార్, నేను ఫస్ట్ నుంచి చెప్తాను సిగరెట్ అంటే. మరి మీ లంగ్స్ అట్లా చూపెట్టట్లేదు అన్నాడు. మీ లంగ్స్లో సిగరెట్ స్మోకింగ్ అనేది లేదు కానండు. నేను అసలు ఆశ్చర్యపోయినది. అది చూస్తే నిజంగా క్లీన్గా ఉంది లంగ్స్. అంటే దట్ ఈజ్ ది పవర్ ఆఫ్ మెడిటేషన్. నేను అర్థం చేసుకుంది అది. ఇక తర్వాత నిదానంగా నాన్ వెజ్ బంద్ చేయటం జరిగింది, మెడిటేషన్ చేయటం జరిగింది. ఇక నాకేంటంటే పూర్తిగా శాకాహారం అనేది నా మెయిన్ గోల్ అండి. శాకాహారం ప్రతిదీ కూడా ఈ భూప్రపంచం మొత్తం కూడా శాకాహారి కావాలి. నేను ఎవరితో కూడా 100 మంది అడ్వకేట్స్తో కానీ క్లయింట్స్తో కానీ ఎవరితోనే కానీ, నువ్వు శాకాహారం మాంసం తింటే మటుకు నువ్వు రాక్షసుడివి, వెజిటేరియన్ తింటే నువ్వు శాకాహారివి, దేవుడివి ఎట్లా అని వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను. ఏ విధంగా నువ్వు మాంసం, దేవుడు భగవంతుడు భగవద్గీతలో ప్రతి జీవిలో నేనున్నానని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మరి ఆకులో కూరగాయల్లో ప్రతి దాంట్లో దేవుడు ఉంటాడు కదా, మరి తెంపి తింటుంటే మరి అది కూడా బాధపడుద్ది కదా, అది కూడా అది కూడా ఒక జీవిని ఇబ్బంది పెట్టడమే కదా అని చెప్పేసి వాడు ప్రశ్నించడం జరిగింది. దానికి నేను సమాధానం చెప్పాను. నేను ఏమని సమాధానం చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఆకు ఉంటుంది, ఆకు కానీ ఒక పువ్వు కానీ దాన్ని తెంపితే, మనం ఒక బెండకాయో ఆకుకూర తెంపితే అది ఎమ్మటే వస్తుంది. అది శాఖలతో కూడినది శాఖ. అది ఈ యొక్క మేకని కానీ కోడిని కానీ చేపని కానీ ఒక కాలు తీస్తే కాలు రాదు, రక్తం వచ్చుద్ది, అది అంటకపోతుంది, అది రీప్లేస్మెంట్ కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, భగవంతుడు శాఖలతో కూడిన శాకాహారం తినమని చెప్పిండు. మన శరీరం కూడా అదే, మన పొట్ట కూడా, మన మానవుల పొట్ట కూడా శాకాహారంతో కూడిన పొట్ట. నన్ను చాలామంది ప్రశ్నిస్తే నేను చెప్పాను, వాళ్ళకి చెప్పాను, ఒక కోడిగా ఒక జంతువు కానీ మనిషి కానీ చనిపోతే ఎక్కడికి తీసుకెళ్తారంటే శ్మశానానికి అన్నారు. అంటే నువ్వు మేకని చేపని కోడిని నీ కడుపులోకి వేసుకుంటున్నావు, నీ యొక్క కడుపు శ్మశానం అని ప్రశ్నించడం జరిగింది. దీని మీద చాలా నేను రైవల్రీ ఫేస్ అయ్యాను ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను 120 మంది అడ్వకేట్స్ ఉన్నారు కోదాల్లో. 120 మంది అడ్వకేట్స్లో నేను ఒక్కడే శాకాహారిని, మెడిటేషన్ చేస్తా. దీని గురించి కూడా చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది ఒక పార్ట్. ఇది తర్వాత ఇంట్లో విషయానికి వస్తే, మా బాబు బై బర్త్ వెజిటేరియన్. పుట్టిన కాడి నుంచి కూడా టీ కానీ మజ్జిగ కానీ పాలు కానీ
తాగేవాడు కాదు, పూర్తి వెజిటేరియన్. మా మిసెస్ కూడా చాలాసార్లు ప్రయత్నం చేసింది మీ నాన్ వెజ్ తినేటప్పుడు కనీసం గుడ్డనే పెడదామని చెప్పి, దాన్ని కూడా మా బాబు నిరాకరించాడు. అది భగవంతుని కృపో లేకపోతే మేము పూర్వజనంలో మా బాబు చేసుకున్న అదృష్టమో మీ అదృష్టమో మా బాబు అట్లా శాకాహారిగా ఉండటం జరిగింది. మా పాప కూడా మాతో పాటే నాన్ వెజ్ తినేది, తర్వాత బంద్ చేసింది, ఆమె పూర్తిగా బంద్ చేసింది. మేము మొత్తం కూడా నేను కానీ మా మిసెస్ కానీ మా బాబు కానీ మా పాప కానీ మేము పూర్తిగా మెడిటేషన్కే మా జీవితం అంకిపోయింది. ఒక్కటే మా లక్ష్యం ఏంటంటే ఈ యొక్క భారతదేశం భూరి ప్రపంచం మొత్తం కూడా శాకాహారం కావాలి, జానులు కావాలి. అదేవిధంగా అందరు కూడా ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని చెప్పేసి మా యొక్క లక్ష్యం. శాకాహార ర్యాలీలకు పోతాం మేము, ఎక్కడ ర్యాలీ పెట్టినా అక్కడ ర్యాలీకి పోతాం, మెడిటేషన్ చేస్తే మెడిటేషన్కి పోతాం, ధ్యానం చేస్తాం. తర్వాత కోదాడలో 108 డేస్ మేము ప్రతి ఆదివారం కూడా కోదాడలో మా సంకల్పం పెట్టుకున్నాం, కోదాడలో పిరమిడ్ రావాలని. అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దగ్గరికి పోతే సారే పిరమిడ్ పేరు కూడా పెట్టారు, లక్ష్మీ నరసింహ పిరమిడ్ ట్రస్ట్ అని చెప్పి కోదాడలో పెట్టాడు, ఒక నామకరణం చేశాడు దానికి. ఈ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ పిరమిడ్కి నేను లీగల్ అడ్వైజర్ అండి. నేను ప్రతి ఒక్కరు నా సాయ శక్తిలో కూడా ఎంతసేపటికి కూడా ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నేను బయటికి ఎట్టన పోయినప్పుడు బయట అక్కడ మాంసాహారం వండుతుంటే నా చెయ్యి ఇట్లా పెట్టుకొని జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్ పోవటం జరుగుతుంది. అంటే నాకు అది చూడటానికి కూడా అయిష్టంగా ఉండేదన్నమాట. కొంతమంది అంటారు గుడ్డు తినొచ్చుగా అని. గుడ్డు నువ్వు గుడ్డు తింటే కడుపులో పిండం తినట్లు లెక్క అంటారు. నేను గుడ్డు తింటే నీ యొక్క భార్యో నీ యొక్క చెల్లెలో కడుపుతో ఉంటే ఆ పిండాన్ని నువ్వు తిన్నట్టు అన్న. ఎట్టండి ఆ మాట అంటారు ఏందన్నారు. ఆ మాట ఏందే, కొడుగుడ్డు నుంచేగా గుడ్డు నుంచేగా పిల్ల వచ్చేది. మరి అంతే దాని అర్థం అని చెప్పిన. దీని విషయంలో చాలా రైవర్లీ ఎదుర్కొన్నాను, చాలా మంది దగ్గర పోట్లాడటం కూడా జరిగింది. నేను ఈ విధంగా ఈ యొక్క శాకాహార విషయంలో చాలా ఫైట్ చేయడం జరిగింది నేను. అయినా కూడా ఏంటంటే, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా మా లక్ష్యం ఒకటేనండి, ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా జానువులు తీసుకురావాలి, నాన్ వెజ్ బంద్ చేయాలి. అదేవిధంగా పిరమిడ్ ప్రతి ఒక్క ఊర్లో కూడా పిరమిడ్ రావాలి, మా సంకల్పం పెట్టుకున్నాం. కోదాడలో కూడా పిరమిడ్ వస్తుంది, పిరమిడ్ వచ్చేటట్టు మేము సాయశక్తులు కృషి చేస్తాం. పిరమిడ్ కంపల్సరీ వస్తుంది. దాన్ని మా సాయశక్తులకు అందరం కూడా మా యొక్క కోదాడలో పిరమిడ్ మాస్టర్లు, పక్కన గ్రామాల్లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరం కలిసి కూడా మా సంకల్పం పెట్టుకొని కోదాడలో పిరమిడ్ రావడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తాం, ముందుకు పోతాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయ సాధన కోసం ఎప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. నా సాయశక్తుల, మా కుటుంబ సాయశక్తుల మేము దానికోసం పోరాడతామని చెప్తున్నామండి. సార్, మీరు ధ్యానం నేర్చుకున్నారు, మరి శాకాహారి అయ్యారు, మరి మీ ఇంట్లో పిరమిడ్ నిర్మాణం జరిగిందా? ఉన్నదండి. అంటే పిరమిడ్ నిర్మాణం అంటే దీనికి ఒకటి చెప్తున్నా అండి. మాది అనంతగిరి రోడ్లో మా హౌస్ ఉన్నది. యాక్చువల్గా ఆ హౌస్ ఏంటంటే కొద్దిగా ఫ్యామిలీ పార్టీషన్ చేసుకొని మా బ్రదర్ మేము దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. వేకెంట్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే యాక్చువల్గా ఆ ప్లేస్లో పిరమిడ్ కట్టాలనే మా లక్ష్యం అండి. ఆ ప్లేస్లో ఆ పిరమిడ్ కట్టి తర్వాత ఇల్లు కట్టాలనే మా లక్ష్యం. అట్టే ఉంచాం. అది ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందంటే ఈ పిరమిడ్ దానికోసం పోస్ట్ పోన్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా లక్ష్యం కూడా అదే, ఇల్లు కట్టాలి, పిరమిడ్ కట్టాలి, ఇంటి మీద పిరమిడ్ కట్టాలి. ఎందుకంటే మీరు అన్నది చాలా కరెక్టు. మీరు 10 మంది చెప్తారు, మీరేం చేస్తారంటే మేము దానికి సమాధానం చెప్పాలి. దీనికి చెప్తున్నాను నేను, ఇల్లు కడతాం, పిరమిడ్ కడతాం, దాన్ని చూస్తాం, కంపల్సరీ కూడా చేసేస్తాం దానికి. ఇంకోటి ఏంటంటే నేను ఏది కూడా ఒకటండి, నా లక్ష్యం ఏంటంటే ఒక ధ్యానానికి పోతే 10 మంది కూర్చొని ధ్యానం చేయటం కాదు, 20 మంది శాకాహారాలు తీయటం కాదు. కోదాడలో 80% శాకాహారం జరగాలి, చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా 80% రావాలి. నేను అందుకనే ప్రతి ఒక్కళ్ళకు కూడా పట్టణాలకు పోయినా కానీ పల్లెలకు పోయినా కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది. ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే నా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. నాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ధ్యానం వల్ల తొలగిపోయినాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నాను నేను. నాకు 52 సంవత్సరాలు అంటే నమ్మట్లే ఎవరు, మీరు నమ్మరు. 52 సంవత్సరాలు అంటే మీకు 52 సంవత్సరాలు రమేష్ గారు 28 29 అంటారు నన్ను అందరూ. అది నాకు అర్థం కావట్లేదు. అది ఈ అమ్మ ఎంత స్మార్ట్గా ఉన్నారు, అంత ఉన్నారు. 52 సంవత్సరాలు ధ్యానం చేయండి మీరు కూడా అవుతారని నేను అంటున్నా. ధ్యానం చేస్తే 22 22 కాదు, ఇంకా 18 పిల్లలు కూడా అవపడతారు. ఇది ఎందుకంటే నేను
ఎవిడెన్స్ రూపంలో తెలుసుకున్నా నేను. ఎందుకంటే ఒకటే చెప్తానండి మీకు గురువుగారు, ఇప్పుడు ఉదాహరణ కరోనా ఉందండి. కరోనా ఉంది. కరోనా ఎట్టొచ్చుద్దండి మామూలుగా జనాలుగా జనరల్గా ఏమంటారంటే ఆ చైనాలో ఆ మాంసం, ఆ గబ్బిలాలు, బల్లులు, తర్వాత పాములు తింటే వస్తుంది అని జనరల్గా అనుకుంటారు. జనరల్గా డాక్టర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఈ విధంగా అనుకుంటారు. దానివల్ల చైనా నుంచి ఇండియాకు వస్తే, ఇండియా నుంచి అమెరికా పోతే కరోనా వైరస్ వ్యాపిస్తుందని అన్నారు. దీన్ని నేను ఖండించాను. ఎట్లా ఖండించానంటే, ఒక చైనా నుంచి ఇండియాకి రావటానికి, చైనా నుంచి అమెరికా పోవటానికి ఒక అడ్డుకట్టలేసి ఏం వేస్తారంటే ఎయిర్పోర్ట్లో అడ్డుకట్టలేస్తారు రాకుండా జనరల్గా. అంతకంటే ఎయిర్ కదండి, ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అడ్డుకట్టేస్తారు. కానీ గాలికి అడ్డుకట్టేస్తారా? గాలికి. అది నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ యొక్క పాములు కానీ గబ్బిలేలు కానీ తిని కాల్చుతున్నప్పుడు ఆ కల్యూషమైనటువంటి గాలి ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది. అది ఆ విస్తరించినప్పుడు కరోనా కాదు, ఏ వైరస్ గాలి పిలుస్తాం మనం. చైనాలో చంపారండి, ఆ గాలి వస్తుంది మనకి, ప్రపంచం వచ్చింది. ఆ గాలి పిలిచినప్పుడు వైరస్ వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంది అంటే గాలి. ఆ గాలిని పట్టుకో నువ్వు జాన్యుగా సమస్త రోగాలను కూడా పోగొడతాయని పత్రిజీ తీసుకొచ్చాడండి. పత్రిజీ గారి వల్ల అయింది అది. ఎందుకంటే మెడిటేషన్, ధ్యానమే నీ గురువు అంటాడు. ఎప్పుడు కూడా పత్రిజీ గారు నేను గురువు అని ఎక్కడ చెప్పలేదు. నీ ధ్యానమే నీ గురువు, మెడిటేషనే, శ్వాసే. ఆ శ్వాసను అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ అయింది అది. ఇది కూడా చెప్తున్నా. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అంటాడు, నువ్వు యోగిగా అంటాడు. ముందు యోగిగా అంటాడు. ఎందుకంటే కురుక్షేత్రం జరిగేటప్పుడు యోగి అంటే ఏంది? ధ్యానం, మెడిటేషన్ చేస్తే నీకు అర్థమైంది. నేను చంపుతున్నా వాళ్ళని, ఎవరు చంపుతున్నా నీకు అర్థమైంది అర్జున, ముందు నువ్వు మెడిటేషన్ చేయమంటాడు. అంటే ఈ యొక్క గాలిని పట్టుకున్నప్పుడు శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం, అది జనరల్గా అంటారు. కానీ ఆ శ్వాసను పట్టుకోవాలను. ఆ శ్వాసను పట్టుకుంటే లోన గాలి పోతుంది, బయటకు వస్తుంది. లోన ఏం చేస్తుంది, బయటకు వచ్చి ఏం చేస్తుంది అనేది బుద్ధ భగవానుడు కనిపెట్టాడు. అది శ్వాస లోనకు పోతుంది, బయటకు వస్తుంది. ఆ శ్వాసను 10 నిమిషాలు పుక్కు పూసుకుంటే ఉంది. డాక్టర్ కూడా పేషెంట్ని చూస్తాడు, ఇట్లా పెడతాడు, నువ్వు ఇదే విధంగా ఏమైనా ఉన్నాడా అంటే లేడు సార్ అంటాడు. గాలిని చూసే చెప్తాడు డాక్టరు. అంటే శ్వాస లేకపోతే ఏముంది, శ్వాస లేకపోతే ఏముండదు. శ్వాస అటువంటి మహానుభావుడు. ఇంకోటి నా దృష్టిలో, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, భగవంతుడు ఒక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒక పదం చెప్తాడు, యుగ యుగాలకి ధర్మం నశించినప్పుడు నేను అవతరిస్తున్నాను. నేను అవతారమే పత్రిజీ అండి, అవతారమే పత్రిజీ. ఎందుకంటే ఈ యొక్క భారతదేశంలో, ప్రపంచంలో ఈ యొక్క హింస ఎక్కువైపోతుంది. హింస ఎక్కువైపోయి చాలా ప్రపంచం మొత్తం కూడా చాలా అల్లౌకమైన పరిస్థితిలో పత్రిజీ గారు ఒకే ఒక్కడు వచ్చాడు. ఒక్కడొచ్చి నలుగురితోటి, నలుగురు నుంచి 10 మందితోటి, 10 మంది నుంచి 20 మందితోటి, అంటే ఒక్కడే. మనం ఒక 10 మందిని తీసుకొచ్చి మెడిటేషన్ చేయించడానికే ఫోన్లు చేసి, వీటి వాట్సాప్లు పెట్టి, మెసేజ్లు పెట్టి పెడుతున్నాం. పెట్టినా కూడా ఒక అరగంట అట్టి వస్తున్నారు. ఒక్క మహానుభావుడు ఒక నలుగురిని 10 మందిని ఏకం చేసి వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం చేయడానికి చేసిండు, సక్సెస్ అయ్యిండు. పిఎంసి ఛానల్ ద్వారా మంచి సక్సెస్ అయింది ప్రపంచం మొత్తం కూడా. అంటే అటువంటి వ్యక్తి మరి యుగ పురుషుడుగా ఏమన్నారండి? అతను కూడా భగవంతుడు ఏదైతే నేను అధర్మం పెరిగిపోతే నా అవతారం ఉంటుందని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ చెప్పిండో, అవతారమే. పత్రిజీ ఈజ్ శ్రీకృష్ణ భగవాన్. అతను అవతార పురుషుడే. అతను లేడనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్క మెడిటేటర్ గుండెలో ఉంటాడు. ఎవరైతే ధ్యానానికి రావాలో, మెడిటేషన్ చేసే వాళ్ళకి కంపల్సరీ పత్రిజీ రోజు అవపడతాడు. వాళ్ళకి ధ్యానం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పత్రిజీ కళ్ళ ముందు అవపడతాడు. నెంబర్ 1. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, పిల్లగాళ్ళు ఉంటారు, కాలేజీ పిల్లగాళ్ళు, స్టూడెంట్స్, తర్వాత స్కూలుకు పోయే స్టూడెంట్స్, వాళ్ళకి నేను ఒక్కటే మనవి చేస్తున్నానండి. ముందు మీరు మీ తల్లిదండ్రులని వదిలిపెట్టండి. వాళ్ళు ధ్యానం చేస్తారా చేయరా వదిలిపెట్టండి.
మీరు చదువుకునే పిల్లలకి కాలేజీ కానీ స్కూల్ పిల్లలకు కానీ మీకు ఒక్కటే చెప్తున్నాండి, మీరు ధ్యానం చెయ్యండి. ధ్యానం చేస్తే మీరు విజయకేతనం ఎగరేస్తారు. ఏ విధంగా అంటే మీరు రేపు ఎగ్జామ్ ఉంది, ఇవాళ ధ్యానం చేయండి, మీకు అర్థమైపోద్ది, ఎగ్జామ్ రాయండి, చాలా బాగా రాస్తారు ఎగ్జామ్. అదేవిధంగా రోజు ధ్యానం చేస్తే మీ యొక్క పట్టుదలకు ధ్యానం చేసి చదువుకుంటే మీరు మంచి శక్తివంతులవుతారు. అదేవిధంగా ఏది ఒక మన శారీరక పరంగా కాకుండా మంచి ఆధ్యాత్మికంగా కూడా మీకు మంచిగా బలపడతారు. చాలా బాగుంటుంది. ధ్యానం చేస్తే ఏంటంటే మానసికంగా కానీ మీ మైండ్ సెట్ నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చుద్ది. ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రావండి, పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి ఉండవు. అందుకనే ఈ పిఎంసి ఛానల్ ద్వారా మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, శాకాహారులు కానీ ధ్యానం చేయండి, పిరమిడ్లు కట్టండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్, చివరిగా మీరు పత్రిజీ గారిని ఎక్కడ చూశారు? పత్రిజీ గారితో మాట్లాడేవాళ్ళ? మీకు చెప్పానండి. మీకు 2007లో సార్ ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు సార్తో నా డిస్కషన్ జరిగింది. పత్రిజీ గారితో డిస్కషన్ చేసినప్పుడు అడిగాను, ఏది ధ్యానానికి రాకముందు అసలు ఈ ధ్యానం ఏంటండి, ఈ శాకాహారం ఏంటండి, అంటే మెడిటేషన్కి రాకముందు పత్రిజీ గారు నాతో ఒక్క మాట అన్నాడు, ఆర్ యూ మెడిటేటర్ అన్నాడు. నువ్వు మెడిటేషన్ చేస్తావా, ధ్యానం చేస్తావా అన్నాడు. నేను ధ్యానం చేయను సార్, ధ్యానం చేయకపోతే నువ్వు నాతో మాట్లాడటానికి నీ అర్హత లేదు అని ఒక్క మాట అన్నాడు. ఆ మాటతోటి నేను ఇన్స్పైర్ అయినా. మా మిస్సెస్ చాలా ప్రోద్బలం చేసింది మెడిటేషన్కి. చాలా మా మిస్సెస్ మెయిన్ కారణం. మా మిస్సెస్ చాలా అసలు ఆమె అనుకున్నది ధ్యానానికి. చివరగా ఇప్పుడు మీరు చెప్పే సందేశం మొత్తం కూడా పిఎంసి ప్రేక్షకులు సుమారు ఒక 140 దేశాల్లో చూస్తున్నారు, మీ యొక్క సందేశం వింటున్నారు. వాళ్ళందరికీ చివరగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పిఎంసి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా యొక్క విన్నపం ఒకటేనండి. ఎందుకంటే ధ్యానం, శాకాహారం ఈ చాలా ఇంపార్టెంట్. శాకాహారులు అయితే మీకు సైంటిఫిక్గా చూసుకున్నా కూడా ఇప్పుడు ఒక శాకాహారం, ఒక నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఎట్లుంటుంది, శాకాహారం తిన్న వాళ్ళకి ఆలోచించుకోండి. మామూలుగా సైంటిఫిక్గా చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు, 3 గంటలు 3 రోజుల దాకా ఆ యొక్కది సిస్టమ్ అరగదంటారు. ఆకుకూర లేకపోతే కూరగాయలు తింటే అది చాలా బాగుంటుంది. ఇదొకటి శారీరకంగా కూడా బాగుంటుంది. ధ్యానం చేస్తే మీకు అంత శుభమే జరుగుద్దండి. అంటే అశుభం అనేది ఉండదు, పాజిటివ్ రాదు, నెగిటివ్ రాదు, చాలా బాగుంటుంది. నెగిటివ్ అనేది ఉండదు, మొత్తం పాజిటివ్ ఉంటుంది. మీకు పాజిటివ్ థింకింగ్ ద్వారా చాలా ఉంటుంది, చేసుకోవచ్చు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రపంచ దేశాలకు కూడా మొత్తం కూడా శాకాహారులై దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. చాలా అద్భుతంగా మీ యొక్క సందేశాన్ని ఇచ్చారు. మరి చూశారు కదండి, ఒక ప్రముఖ లాయర్ గారు మరి ఎంతోమంది కస్టమర్స్తోని, ఎంతోమంది లాయర్స్తోని ఎన్నో విషయాల్ని మరి ఎదుర్కొన్నారు. అంతకుముందు ప్రాపంచికంగా ఉన్నప్పుడు సారి చెప్పేవాళ్ళు ఎన్నో విషయాలు. కానీ ఆయన ఒక ధ్యానిగా మారిన తర్వాత ఎంతోమందిని పెను మార్పులు తీసుకొచ్చి ఒక లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్ ట్రస్ట్కి లీగల్ అడ్వైజర్గా ఉండి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి మరి మహానుభావులు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నాం. మనం ఇంకొక మాస్టర్ ధ్యాన భారత కార్యక్రమంలో మనం కోదాడలో ఉన్నాం. ఇంకొక మాస్టర్తో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ అయితే కోదాడ పక్కన విలేజ్ సార్. నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి కోదాడలోనే ఉంటున్నాను. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాసరావు గారు వచ్చారు మన దగ్గరికి. శ్రీనివాసరావు గారు అనుభవాలు తీసుకుందాం. నమస్తే సార్ శ్రీనివాసరావు గారు. మరి పిఎంసి ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలు చెప్పండి సార్. ప్రపంచవ్యాప్తంగా పిఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు నా పర్సనల్గా నాకు ఎన్నో నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేవి. నేను చాలా సందర్భాల్లో నెగిటివ్ థాట్స్తో నా పర్సనల్గా కానీ నా యొక్క వృత్తిలో కానీ వెనక్కి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చినో నాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. ఈ పాజిటివ్ ఎనర్జీ రావడంతో నేను చాలా ముందుకెళ్తున్నాను.
నాకు జరిగిన కొన్ని సంఘటనలు కూడా అలానే ఉన్నాయి అనమాట. అంటే ఈ ధ్యానం నేర్చుకున్న తర్వాత నేను చాలా డెవలప్ అయ్యాను. నేను డెవలప్ అవడంతో పాటు నా పక్కన ఉన్నటువంటి నా కొంతమంది ఫ్రెండ్స్ కానీ, కొంతమంది నా శ్రేయోభిలాషులు కానీ ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ధ్యానం గురించి నేను చెప్పటం, నా గురువుల నుంచి నేను నేర్చుకోవటం, నాకైతే చాలా పర్సనల్గా చాలా నేను డెవలప్ అయ్యాను సార్. సార్ మీరు ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలకి ప్రతిరోజు మీరు ధ్యానం చెప్తున్నారా? ఖచ్చితంగా సార్. ప్రతిరోజు మార్నింగ్ మా స్కూల్లోనైతే 10 నిమిషాల పాటు పిల్లలు ధ్యానం చేస్తారు. జనరల్గా అది రోజువారీ టైం టేబుల్ ప్రకారం. దాంతోపాటు నేను సాయంత్రం పూట పిల్లలకి రోజు ఒక క్లాసు 3 to 3:30 to 4 వరకు, లేకపోతే 3:10 to 3:30 వరకు, అట్లా ప్రతిరోజు ఒక క్లాస్ని ఒక 15-20 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ధ్యానం గురించి చెప్తూ వాళ్ళలో ధ్యానాన్ని అలవాటు చేయడం జరిగింది. పిల్లల్లో కూడా చాలా మందిలో మార్పు వచ్చింది, ఇంకా రావాలి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే పిల్లల్లో కొంత పక్కదారి పడుతున్నారు. కానీ ఈ ధ్యానం ఎప్పుడైతే మనం నేర్పిస్తామో పిల్లల్ని కరెక్ట్ వేలో మనం తీసుకురావడానికి 100కు 100% సక్సెస్ అవుతుందండి. ఇది 100% సక్సెస్ అవుద్ది. ఇది నా డ్రీమ్ కూడా. నేనేంటంటే ఇన్ ఫ్యూచర్లో చాలా మందిని ధ్యానులను తయారు చేయాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను. ఖచ్చితంగా ఆ డ్రీమ్ నేను రీచ్ అవుతాండి. సార్ మీరు ధ్యానం చేయగలికి టీచింగ్ చేశారు, ధ్యానం చేసేటప్పుడు కూడా ఇప్పుడు టీచింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత మీకు ఆ పిల్లలతోని టీచింగ్ ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ప్రేక్షకులకు చెప్పండి. అంతకుముందు నాలో కొంచెం కోపం అలాంటివి ఉండేయండి. ధ్యానం చేయకముందు నెగిటివ్ ఫీలింగ్స్ ఉండేవి. నేనే నెగిటివ్ ఉన్నప్పుడు పిల్లలకి ఏం చెప్తా అనే ఫీలింగ్స్ నాలో ఉండేవి. కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అదే పాజిటివ్ని పిల్లలకు కూడా అందించడం జరుగుతుంది. చాలా మంది పిల్లలు కూడా పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నారు. వాళ్ళలో కూడా చాలా మంది డెవలప్ అయ్యారు. ఇదే కాకుండా నాకు పర్సనల్గా కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ చనిపోయారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు అక్కడిక్కడ న్యూస్లో చూస్తుంటే, రోజువారీగా మొబైల్లో చూస్తుంటే చనిపోయినారు. నాకు కరోనా రావడంతో నేను పర్సనల్గా ఏమన్నా ఇబ్బంది పడతాం అనిపించింది. కానీ అప్పటికి నేను ఇంకా ధ్యానంలోకి రాలేదు. కానీ ఎందుకో నాలో అలా మార్పు వచ్చింది. సడన్గా పోయి ప్రతిరోజు 7 రోజుల పాటు నాకు కరోనా ఉంది. 7 రోజుల పాటు నేను ధ్యానంలో కూర్చున్నా. అంటే రోజు ఒక గంట సేపు, అర్ధగంట సేపు ఇలా ధ్యానంలో కూర్చున్నా. అందరూ ఏమన్నారంటే, అరే నాన్ వెజ్ తింటే కరోనా తగ్గుతుందంట, తినన్నారు. నేను ఏం తినలేదు. ఆ 7 రోజులు నాన్ వెజ్ ముట్టుకోకుండా ఓన్లీ ధ్యానంలో ప్రతిరోజు ఉదయం యోగా చేసేవాడిని, మధ్యాహ్నం కానీ ఆ టైం ఏ టైం ఉంటే ఆ టైం, మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో ధ్యానం చేసేవాడిని. 7 రోజుల తర్వాత నేను పోయి టెస్ట్ చేసుకుంటాను, నాకు నెగిటివ్ వచ్చేసింది. అసలు నేనే ఆశ్చర్యపోయా. ఏంది ఇంతమంది పోయి క్వారంటైన్లో ఉంటున్నారు, ఇష్టం వచ్చిన ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. నేను వితౌట్ ట్యాబ్లెట్ ఏది లేకుండా 7 రోజుల్లో కరోనా తగ్గించుకున్నా. అప్పుడు అనిపించింది నిజంగా ధ్యానానికి ఎంత పవర్ ఉందా అని. నేను ఆ తర్వాత మాకు తెలిసిన గురువుల ద్వారా ఈ పిఎంసిలోకి రావటం, పత్రిజీ గారి గురించి పర్సనల్గా నేను బుక్స్ చదవడంతో పాటు వారు వీడియోస్ ఈ యూట్యూబ్లలో పిఎంసి ఛానల్ లైవ్లో చూడటం జరగడంతో ఇంకా నాలో ధ్యానం అనేది ఇంకా ఉంది. ఇంకా నేను నేర్చుకోవాలి, చాలా నేర్చుకునేది చాలా ఉంది. నేను నేర్చుకోవడంతో పాటు నా ఫ్యామిలీకి, నా శ్రేయోభిలాషలకి, ఇప్పుడు నేను స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను కాబట్టి నా పిల్లలకి దీన్ని విస్తరించి భవిష్యత్తులో నాకంటూ ఒక స్థానాన్ని నేను తెచ్చుకోవాలనే ఎయిమ్ మాత్రం నాకు ఉంది సార్. చివరగా ఇప్పుడు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే పిల్లలకే కాదు, పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా గౌరవిస్తుంటుంటారు. వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? నేనేం చెప్తున్నంటే పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ మధ్య నాకు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కూడా నాకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయితే వాళ్ళకి చెప్పా, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అంటే నేను చెప్పా ఒకటి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ధ్యానంలోకి రండి. ప్రతిరోజు మీరు ధ్యానం చేయండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో పాటు, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్తో పాటు మీ ఆరోగ్య సమస్యలు, చాలామందికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ప్రపంచంలో ఇలా ఉన్న పరిస్థితిలో చూస్తే అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉన్నవాడు చాలా అద్భుతమైనటువంటి వాడు, కోటీశ్వరుడు. ఇవాళ ఆర్థికంగా కాదు, కోటీశ్వరుడు ఎవరయ్యా అంటే ఆరోగ్యంగా ఉన్నవాడు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అంటే, మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అంటే ఎప్పుడు చాలామంది ఈ రోజుల్లో మానసికంగా బాగా బాధపడుతున్నారండి. చాలామంది మానసికంగా చాలా కుంగిపోతున్నారు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో. ఇలాంటి మానసికంగా కుంగిపోయే వాళ్ళకి నేను ఇచ్చేది సందేశం ఏంటంటే, మనం మెంటల్గా, ఫిజికల్గా
డెవలప్ కావాలంటే అది ఓన్లీ ధ్యానం వలన అవుతుంది. మీరు ధ్యానం చేయండి, ఫస్ట్ 41 రోజుల పాటు ధ్యానం చేయండి. ఆ తర్వాత మీరే అలవాటు అవుతారు. మనలో ఆ పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇక మనం ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. నేనైతే ఆగట్లేదు, ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే. నేను ధ్యానం చేయకపోతే ఆ రోజు నేను ఏదో కోల్పోయినట్టుంటా. ఒక పూట అన్నం తినకుండా నాకు అంత ఫీలింగ్ అనిపించదు. కానీ ఒక రోజు నేను ధ్యానం చేయకపోతే నేను ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి. నా స్టూడెంట్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఖచ్చితంగా ధ్యానం చేస్తే మనలో పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి, మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. దీంతో పాటు మనం అష్టైశ్వర్యాలను సాధించవచ్చు అన్నమాట ధ్యానం ద్వారా. అంత అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని నేను నేర్చుకున్నా కాబట్టి నాకు ఈ ధ్యానాన్ని అందించినటువంటి గురువులు పత్రిజీ గారు, తర్వాత ఇంకా కొన్ని చాలామంది సదానంద యోగి కానీ ఇట్లాంటి చాలామంది వారి ద్వారా బుక్స్ చదివి నేను ఈరోజు ధ్యానం గురించి అద్భుతంగా తెలుసుకుంటున్నాను. ఇంకా నేను తెలుసుకునే చాలా ఉంది. భవిష్యత్తులో ఇంకా నేను డెవలప్ కావాలి, నా పిల్లలను కూడా డెవలప్ చేయాలి. ఈ ధ్యానం ద్వారా అందరినీ, ఈ ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సార్, చివరిగా ఇప్పుడు మీరు ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నారు, ధ్యానంలోకి వచ్చారు, పిల్లల్ని మార్చాలని, వాళ్ళ యొక్క పిల్లల తల్లిదండ్రులను మార్చాలని చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ ఉంటారు ఉపాధ్యాయులు, మీతో పాటు మీ ఉపాధ్యాయులు కూడా ఉంటారు కదా కొంతమంది ఫ్రెండ్స్. వాళ్ళతో పాటు మీరు ప్రాపంచికంగా అంతకుముందు ధ్యానం చేయతలకి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీకు ఎలా తేడా ఉంది ధ్యానంలో? ఖచ్చితంగా ఉందండి. ఇంతకుముందు అనవసర విషయాలు మనం పట్టించుకునేవాళ్ళం. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనవసర విషయాలను వదిలేసాం. ఫస్ట్ ఒకప్పుడు నలుగురు కూర్చుంటే నెగిటివ్ ఫీలింగ్స్ మాట్లాడేవాళ్ళు. నెగిటివ్గా మాట్లాడుకుంటే మనం కూడా ఆ నెగిటివ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో వాళ్ళకి దూరంగా పోయి, మన మనసులో ఉందన్నమాట, వాళ్ళు ఎన్ని నెగిటివ్ మాట్లాడినా మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఏది సుసాధ్యం కాదు, ధ్యానం చేస్తే ప్రతిదీ సాధ్యం అవుతుంది. అందువల్ల ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఉండొద్దు. పాజిటివ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధిస్తాం. ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కేవలం ధ్యానం ద్వారానే వస్తుంది. కాబట్టి నేను నా సహోదర ఉపాధ్యాయులకు కూడా ఏం చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఇలాంటివన్నీ వదిలేయండి. మీరందరూ కూడా ధ్యానంలోకి రావాలి. ఖచ్చితంగా మిమ్మల్ని 2-3 రప్పించానండి. ఇప్పటికి కూడా నేను ఒక 2-3 నా సహ ఉపాధ్యాయులని ధ్యానంలోకి రప్పించాను. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా కొంతమందిని రప్పించాలనే ఏర్పాట్లో ఉన్న, భవిష్యత్తులో వాళ్ళని కూడా రప్పిస్తా. నేను ఎక్కడికి పోయినా ఫస్ట్ నేను చెప్పేది ధ్యానం, ఆ తర్వాతనే ఏదైనా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మరి మీరు ఉపాధ్యాయ వృత్తిలో చెప్తూ, మరి అలాగనే ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఎంతోమంది పిల్లల్ని మార్చడం, మీ యొక్క పెను మార్పులు విద్యలో చెప్పే దాంట్లో కూడా మీ టీచింగ్ కూడా పెను మార్పులు జరగటం మరి ఎంతో శుభదాయకం, ఎంతో గొప్ప విషయం. మరి ఇంకొక మాస్టర్తోని మరి కోదాడలో ఉన్నారు. అమ్మ, మీ పేరు చెప్పండి. నా పేరు అన్నపూర్ణ. అన్నపూర్ణమ్మ గారు, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ కోదాడలోనే ఉంటున్నాము. ఇప్పుడు ఓకే, అన్నపూర్ణమ్మ గారు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారి అనుభవం మనం తీసుకుందాం. అమ్మ నమస్తే. అన్నపూర్ణమ్మ గారు, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఒకసారి మన పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. టిఎంసి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను మా అల్లుడు గారు నేర్చుకున్నారు. ఆయన తర్వాత మా కూతురు, అమ్మ నువ్వు కూడా తింటూ ఉండాలి, మీరు కూడా నేర్చుకోండి అని అన్నది. అంటే సరే అమ్మ, ఇది మీ పొలం పోతాం అది పోతాం అని చెప్పుకుంటూ వచ్చిన. సరే అని మా కూతురు, నువ్వు చెయ్యమ్మా, నీకు కోపం అన్నీ పోతాయి, నీ బాధలు మంచిగా అన్నీ పోతాయి అని చెప్పింది. చెప్పిన తర్వాత అమ్మ, మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు మీరు చేసుకోండి, మీకు అవకాశంగా ఉంది, నేను పొలం పోయేదాన్ని చెప్పుకుంటూ వచ్చిన. తర్వాత మా వారు చనిపోయాక బాగా ఇబ్బందులు వచ్చినాయి. అయితే ఒక పిచ్చి దానిలాగా అయిపోయిన, కోపము ఒక ఇక మాట కానీ దేనికి కానీ పోతేలకే మా అల్లుడు వచ్చి, నువ్వు ఇట్లుంటే బాగోదు, నువ్వు చేయాల్సిందే జ్ఞానం అని జ్ఞానంలో దించారు. దించిన తర్వాత నేను సరే ఇక ఒక రోజు కూర్చున్నా, 2 రోజులు కూర్చున్నా. ఈ మాంసం బాగా నేను పొలాలు పోయినా కూడా నాతోటే వండిచ్చేవాళ్ళు, నేను 10 మంది పెట్టేదాన్ని. నేను గ్రూప్లో ముఠాలో కానీ ఆడ కానీ వంట చేసి పెట్టేదాన్ని. అట్టాగనే నేను తినేదాన్ని. అయితే ఇక అట్లా చేసుకుంటూ ఉంటుంటే ఈ మెడిటేషన్లో కూర్చున్నాక ఒకసారి వంట 10 మందికి చేయాలని పోయినా.
పోయిన తర్వాత ఆ రోజు ఒళ్ళు బాగా మంట వచ్చేసింది. దేవుడి దగ్గరే చేస్తాం వంటలు, ఒక డిన్నర్ అని పెట్టుకుంటాం పొలాల కాడ. పెట్టుకుంటే ఒళ్ళు మంట వచ్చింది ఏందా అని సరేనని మళ్ళీ వంట చేసినాక 10 మందికి పెట్టాక స్నానం చేసి ఆ దేవుడి దగ్గర కూర్చున్నాక ఒళ్ళు నిండుకుంది నాకు. దేవుడు నిండుకున్నాక ఏందని ఆలోచిస్తే నువ్వు చేసే పని కాదని ఆ దేవుడు చెప్పేసింది. సరేలే అని చెప్పి ఇంక అప్పటి నుంచి నేను తక్కువైంది నాకు. ఇంక నేను తింటల్లా, మాంసం కూడా తినుకోకుండా ఆగిపోయిన తర్వాత ఇంకా నాకు కోపం కూడా తగ్గింది సార్. కోపం తగ్గింది, ఓపిక వచ్చింది. మా జాగాలు మేము రోజుకి ఉదయం సాయంత్రం చేసుకునేదాన్ని. నల్లగా అట్లా అయిపోయిన దాన్నే రోజు ఒక రకంగా ఒక 40 రోజులు కూర్చున్నా. పగులు ఖాళీ ఉంటే పగులు కూర్చునేదాన్ని, నైట్ కూర్చునేదాన్ని, ఉదయం కూర్చునేదాన్ని, పొలం పోయి వచ్చాక కూడా కూర్చునేదాన్ని. ఒకరోజు నీకు చేతనైన వరకు ఒక అర్ధగంట పావు గంట అట్ట నువ్వు చూసుకొని కూర్చోమని చెప్పేసింది. అయితే ఒకరోజు అర్ధగంట కూర్చునేది, అట్ట పావు గంట టయాన్ని బట్టి కూర్చుంటే మా ఊళ్ళో వాళ్ళు ఇక అందరూ నైట్ కూర్చుంటుంది అని పేరు పెట్టేసిండ్రు. పేరు పెట్టేసి నన్ను ఊళ్ళో ఇబ్బంది పెట్టారు. ఏంది ఇట్లా ఇబ్బంది పెడతారు, గుసగుసలాడుతారు, నన్ను చూస్తే తొలగిపోవటం, మరి ఆ మాట ఈ మాట అంటుండ్రు. అంటుంటే నేను ఒకరోజు ఏందా అనుకుంటారని ఒక అమ్మాయిని అడిగితే, నువ్వు నైట్ కూడా ఏందో కూర్చుంటున్నావు అంట, ఎవరికి చెప్పుకోకుండా అని పెట్టారు పేరు పెడితే నేనేం చేసిన, నేను ధ్యానం చేసుకుంటున్నా, జ్ఞానంలో నాకు అభివృద్ధి పొందుతుంది, నేను ధ్యానం చేసుకుంటున్నా, మీరు కూడా చేసుకోండి, నా కోపం అన్నీ తగ్గిపోయి నేను మంచిగా ఉంటుంది, నా ఆరోగ్యం కూడా మంచిగా. అదివరకు నాకు కళ్ళు కూడా తిరిగేది, వాంతులు అయ్యేది, కళ్ళు తిరిగేది, తలనొప్పి వచ్చేది, అలాంటిది తగ్గిపోయింది నాకు. సో ఇట్లా నాకు తగ్గిపోతుంది, నాకు మంచిగా ఉంటుంది ఆరోగ్యం అని చెప్తే కాదు నువ్వేందో చేస్తున్నావు ఊళ్ళో అని పేరు పెట్టేశారు. ఇక పేరు పెట్టేసి అంటే ఇది చేతబడి అని అంటారు కదా సార్, అది పెట్టేశారు. అన్నారు అని ఇంక బొడ్రాయి కాడ పెట్టారు సార్ నన్ను. పెద్ద గొడవ చేశారు, 8 తిప్పలు పడినా దీని గురించి. నేను పెద్ద తిప్పలు పడ్డా. మా ఆయనకి అదే పేరు పెట్టి మా ఆయన అదే కోపం మీద చనిపోయారు. ఇంకా నాకు వచ్చేసింది, నేను కూడా చచ్చిపోదాం అనుకుని ఒక రోజు నైటు ఒక్కదాన్నే, నా కూతురు లేరు, ఎవ్వరు లేరు, నా కొడుకు వాళ్ళు కూడా లేరు, లేకపోయే వరకు సార్ ఒక్కదాన్నే కూర్చున్నా చచ్చిపోదామని. కూర్చున్నాక ఎవరో వచ్చి ఈ మీద దెబ్బేశారు నన్ను. మళ్ళీ వెనక్కి తిప్పిన, నేను ఇప్పుడే చచ్చిపోతే నా పిల్లలు ఎవరి దగ్గర అమ్మ అని వచ్చి పిలుస్తారు నన్ను అని ఆలోచించుకున్నా. వెనక్కి ఆగిపోయింది, దగ్గర పెట్టుకున్న దాన్ని కూడా ఆగిపోయి ఇంకా కూర్చొని మళ్ళీ ధ్యానం చేసుకున్నాక ఇంకా తెల్లారి మా కూతురికి ఇట్లా అని చెప్పిన, అమ్మ ఏం బాధ లేదమ్మా నీకు, నువ్వు అదే చెయ్యి, ఎవరు అనుకున్నా నీకే బాధ లేదు, అనుకుంటే వాళ్ళే అనుకున్నారులే, వాళ్ళతోటి నీకెందుకు, నువ్వు జ్ఞానం చేయమ్మా అన్నది. కూతురు పేరు ఏం పేరు? మా కూతురు పేరు వెంకటరమణ. ఇందాక చెప్పలా, ఆమె వెంకటరమణ. మా నరసింహరావు, లక్ష్మీ నరసింహరావు మా అల్లుడి పేరు. నా కొడుకు పేరు పవీను, నా కోడలి పేరు యమలత. ఆయనకి 2 పిల్లలు, ఈయనకి 2 పిల్లలు. నా కొడుకు చేస్తాడు సార్. నా కొడుకు పత్రిజీ సార్ ఉన్న కానించి కూడా అక్కడ ఖమ్మంలో పిండిపోలు కాడికి వచ్చారు, అక్కడికి పోతున్నారు, ఆయన చేస్తాడు. కాకపోతే మొత్తం ధ్యానం చేస్తుంది, కోడలు చేయట్లేదు సార్. మా కోడలకు కొద్దిగా తక్కువైంది. మళ్ళా ఈ సంవత్సరంలో మొన్న మనం కడతాలు పోయాంగా, అప్పటి నుంచి కొద్దిగా మారినట్టు అనిపిస్తుంది. అప్పుడు అన్నారు, గొడవ పెట్టుకుంటే నేనే చేసిన, రాండి సరే వెళ్దాం రాండి అని మా అత్తగారిని తీసుకుపోయినా కడతాల. మా అత్తగారు పోయి చూసి వచ్చినాక ఇంకా బాగా గొడవ పెట్టుకుంది మా అత్తయ్య. పెట్టుకున్నాక ఇంకా ఆ గొడవతోటి గట్ట ఆగిపోయింది. ఎవ్వరు కూడా ఇప్పుడు ఏం మాట్లాడటలే. సరే నాలాగా మీరు కూడా చేయండి, మీకు కూడా అర్థమవుతుంది, మిమ్మల్ని కూడా ఎవరైనా అంటారు కదా, నన్ను అన్నట్టే మీరు చేసినప్పుడు మీరు ముందు రాండి జ్ఞానంలోకి అని చాలా మందికి అట్లా చెప్పుకుంటూ వస్తుంటే కొంతమంది విన్నారు. ఇంకా అన్నోళ్ళు కొంతమంది కొద్దిగా వాళ్ళు బాధలు పడుతూనే ఉన్నారు, నన్ను అన్నోళ్ళు. అయినా నేను వదిలేయకోకుండా వాళ్ళు అనుకొని నాకెందుకు అని ఈ శివని వింటాం, ఆ శివని వదిలేయటం, మెదలు కాకుండా ఊరుకునేదాన్ని. ఊరుకొని పొలం పోయినా యాడికి పోయినా నేనుంటే ముచ్చట్లు పెట్టరు,
వ్యవసాయం ఉందా మీకు? ఉన్నది సార్, కౌలుకు చేసుకొని మాకున్నది ఒక అరెకరమే. అరెకరం అల్లుడు గారికి ఇస్తే రమణ గారిని ఆ పని ఏం పండుతుంది దాంట్లో? ఒరే వానాకాలం యాసంగి ఒరే పండుద్ది. ఒక ఎకరం జంటకి 10 ఎకరాలు చేసుకునేవాళ్ళం మేము అప్పుడు. ఆయన లేడు కదా, ఇంకా ఆయన పోయాక నేను 2 సంవత్సరాలు చేసినాక ఇంకా మా బాబు లేనిది నేను ఒక్కదాన్ని ఆడ చేయలేని వ్యవసాయ కుటుంబమే సార్ మాది. వ్యవసాయం చేయిస్తే అంత వ్యవసాయంలోనే 10 మంది దాకా నా చేతిలో ఉండేవాళ్ళు. ఎప్పుడు నా చేతిలో 10 మంది ఉండేవాళ్ళు. నేను కూడా 10 మంది చేతిలో 10 మందికి కూడా మంచిగా వంట గినక చేసి పెట్టేదాన్ని. చక్కగా చేసినాక ఇంక ఈ పేరు పెట్టాక ఇంకా అనుమానం ఇంకా నాకు ఈ మెడిటేషన్లోకి వచ్చినాక మంచిగా అయింది. ఏ ఊరు మీది? మాది ఉజున్నారు పక్కన మరిగూడెం. మర్రిగూడెం అంటే ఏం తండ అది? అంత మా నాయుళ్ళే, అంత మా నాయుళ్ళు. మళ్ళా ఊర్లో సాయిబులు ఉన్నారు, అంతేగాని ఒక్కళ్ళు కూడా తండాకినకి ఊరే. ఊరేది. అయితే ఇంకా మా అమ్మాయి ఎందుకమ్మా నువ్వు ఏం బాధపడొద్దు, ఈ ఊర్లో మన ఇద్దరమే జ్ఞానం చేసుకుంటున్నాం, మనం ఈ ఊర్లో పిరమిడ్ కట్టించుకుందాం, ఆ భగవంతుడు గురువు గారు మనల్ని చూస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎన్నన్నా మనకి ఏం బాధ లేదమ్మా అని ఇట్నే మొండికి పడి చేస్తున్న వరకల్లా మా అమ్మాయి వాళ్ళ ఆయన కూడా అటాక్ లాగా వచ్చి ఆయన కూడా ఇదైపోయారుగా. ఇంకా ఘోరం ఎక్కువైపోయింది. ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారు చూడాల, ఆమె జ్ఞానం చేస్తే నా ఇంట్లో వద్దని నెట్టేసింది, బయటికి వెళ్ళగొట్టేసింది కోడల్ని, మా కూతుర్ని వెళ్ళగొడితే నేను బయట ఉన్న దాన్ని బయటనే తీసుకుని నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఇంటికాడ మా కొడుకు కోళ్ళు వారవక ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్ వెళ్ళిపోయి హాస్టల్లో ఇక వండి పెట్టుకుంటా 2 సంవత్సరాలు ఉన్నాం సార్. 2 సంవత్సరాల తర్వాత మా కూతురు కొడుకు ఇక బాగా ఇబ్బంది పడుతుండు. హాస్టల్ అన్నం గిట్టక ఇంక వారానికి 2 సార్లు టైఫాయిడ్ వచ్చేది. వస్తుంటే ఇంక మా అత్తగారు చూసేది. మా అత్తగారు ఇప్పుడు కూడా ఉంది సార్. అయితే మా అత్తగారి కాడ ఉంచితే బాగోట్లేదని ఇంక నీరుడు ఇంకా కూలి నాలు చేసుకుంటే ఊళ్ళో ఉండేది సార్. మా అమ్మాయిని పెట్టుకుని మా అమ్మాయిని చూస్తే కూడా అసలు ఊళ్ళో వాళ్ళు ఎవ్వరు చూడలేదు. ఇక మా అమ్మాయి పొద్దాకలు పని చేసి వచ్చి ఇంటికి వచ్చి ఊకే 4 గీతలు గీసుకుంటా నన్ను ఏంది ఈ పేరు పెడతారు, నీకు వచ్చిన పేరు నాకు వస్తుంది ఏందనుకుంటా ఊకే ఆలోచిస్తుంది. ఆ లోపల పాపం ప్రసాద్ సార్ గారు ఇంకా బయటికి వెళ్ళిండు. అమ్మా నేను సార్కి ఫోన్ చేస్తా అన్నది. చెయ్యమ్మా ఏదన్నా అవకాశం దొరికితే వెళ్ళిపోదాము అని చెప్పిన. ప్రసాద్ ఎవరు? ఈ ఎల్ఐసి ఆఫీసులో ఏజెంట్ సార్, మా అల్లుడు గారితో తిరిగిన ఆయన పేరు దాంట్లో ఉంది, మా అల్లుడు గారి దాంట్లో ఫోన్ బుక్ లో ఆ పేరు చూసుకొని ఇంకా చూసుకున్నాక చేసింది. చేతమ్మ నువ్వు బాధపడబాకు, ఏదన్నా అవకాశం ఉంటే చూపిస్తా అని చెప్పేసిండు. తర్వాత అంతలోకినే ఉజునాగరా లావణ్యం ఉన్నది చూడు, ఆ మేడం గారు మమ్మల్ని ఇట్నే ఆ రోజు పెట్టించింది. ఇదే ఫస్ట్ ఎలక్షన్కి నిలబడదు కదా సార్ పోయిన సంవత్సరం. అప్పుడు ఇక రమణ నువ్వు నా దగ్గరే ఉండు అని చెప్తే మా రమణ అక్కడే వారం రోజులు ఉన్నది. బ్యాడ్జీలు కుట్టింది, అందరితో పాటుగా తిరిగింది, చేసింది. 11 రోజులు 12 రోజులు ఆ ఎలక్షన్లో ఉన్నది. ఆడ కూడా చేసి వచ్చిన ఆ అమ్మాయి ఆ పని చేపించింది. తర్వాత ఈసారి ఈ దారి చూపించిండు. ఇక్కడ సేవ చేసుకుని ఇక్కడ ఇది ఈ మెడిటేషన్ సెంటర్ ఈ కేంద్రంలో మీరు ఉందరుగాని రాండి, ఈ పొలం పని పోవాలన్నా నువ్వు పోవద్దు, అమ్మాయిని ఇక్కడ అక్కడన్నా పనిలో చూపిస్తా చూద్దరు గాని. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ నేనేమో ఈ కేంద్రంలో సేవ చేస్తున్నా, పిరమిడ్ కేంద్రానికి సేవ. నా కూతురేమో షాపుకి వెళ్ళిద్ది సార్. వెళ్తే ఇక అట్లా వెళ్ళేసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ సేవ అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమైనా చెప్తారా మీరు? నేను చెప్పలేను సారు, వస్తే ఇక వాళ్ళే కూర్చుంటారు, మెడిటేషన్ చేసుకుంటారు. ఇంకా తర్వాత పగులు వచ్చిన వాళ్ళకి ఇట్లా మంచిళ్ళు ఇట్లా పెట్టడం, మరి షాపులు వేయటం, క్లీన్ చేసి ఉంచుతా. ఇంక వాళ్ళే వచ్చి కూర్చొని గంట చేసి పోతుంటారు. రోజు ఎంతమంది వస్తుంటారు? రోజు 7-8 మంది వస్తారు సార్. రోజు 7-8 మంది వస్తారు. ఒక్కొక్క ఆమాస్కి అయితే ఎక్కువ వస్తారు. మళ్ళా సారు సుక్కమ్మద్ గారు సారు వచ్చినప్పుడు బాగానే 20-30 మంది అవుతారు. ఇక ఇట్లా మన క్లాసులు పెట్టినా వెళ్తాం, ఇద్దరం తల్లి కూతుళ్ళం ఇక పోయి చేస్తున్నాం సేవ సార్. మధు గారు ఇక్కడికి వచ్చి క్లాసులు చెప్తా ఉంటుంటారా? చెప్తారు. ఎన్నిసార్లు చెప్పారు చెప్పండి?
3 సార్లు చెప్పారు. ఇప్పుడు మొన్న 5 సార్లు అయింది. ఆ, 5 సార్లు సంత చెబుతూనే ఉన్నారు. ఆ, అమాస ఆ, పున్నానికి అట్లా వచ్చి 3 రోజులు ఉండి క్లాసులు చెబుతారు. ఉమ్, చెప్పి ఆయన పోయిన తర్వాత వీళ్ళు రోజు నైట్ వస్తారు. ఇక్కడ ఉన్న సార్లు ఆ, నైట్ 4, 5 ఒక్కొక్క రోజు 8 మంది, ఆ, ఒక్కొక్క రోజు 10 మంది అట్లా వస్తారు. ఆ. అట్లా చేయిస్తుంటారు. ఇంకా మరి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వస్తుంటారా? వస్తుంటారు, చేసి వెళ్ళిపోతుంటారు సార్. ఉమ్, వచ్చి ఒక 10 నిమిషాలు ఒక అర్ధ గంట అట్లా కూర్చొని చేసి ఉమ్. ఇంక వెళ్ళిపోతుంటారు. మరి ఉమ్. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఇక్కడ భోజనాలు చేసి పనుకుంటారా వాళ్ళు? వాళ్ళు పడుకోరు. ఉమ్. వచ్చి చేసుకొని చుట్టుపక్కల వాళ్ళు దగ్గరే కదా వెళ్ళిపోతుంటారు. నేనే టీ తాగుతారమ్మని చెప్తే అడిగితే తాగుతానంటే నేను పెడతా, లేకుంటే పెట్టను, చేయను. వాళ్ళు చెప్తే చేస్తా. తర్వాత వాళ్ళు అంటారు కదా ఏమన్నా అవ్వాలంటే నాకు తోచినాయి నేను చెప్తా. జ్ఞానం మంచిది, జ్ఞానంలో వచ్చిన వాళ్ళకి అభివృద్ధి పొందుతుంది. ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటాం, మన సర్వ రోగాలు మనకి మంచి జరుగుతుంది అని నాకంటే చదువు రాదు సార్, అక్షరం ముక్క అంటే తెలియదు. ఫోన్ కూడా నేను ఒకళ్ళతో చేయించుకుంటా సార్, నాకు ఫోన్ కూడా చేయటం రాదు. ఎవరితోటైనా చేయించుకొని మాట్లాడతా, ఫోన్లో వస్తే మాట్లాడతా. పత్రికను చూసారా మీరు? చూసా సారు 2 సార్లు కడతాలో చూసా సార్. 2 సార్లు వెళ్ళా. ఆ సార్ తోటి భోజనం పెట్టించుకున్నా, తిన్నా. ఆ సార్ తోటి సెకండ్ తీసుకున్నా 2 సార్లు. పత్రికను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకు ఆయన చూడటంతో నాకు వాళ్ళు పెట్టిన పేరు అడుగుదొక్కిపోయాది. అప్పటి నుంచి ఫస్ట్ అదే పేరు వచ్చింది. అప్పుడు అక్కడికి మా అమ్మాయి తీసుకెళ్ళింది. ఆ సార్ నాకు దొరికిండు, మంచిగా అందిండు. ఆయన చేతితో భోజనం పెట్టించుకున్నా. ఇంటికి వచ్చిన కాంచి ఎవరు ఇంకా మాట్లాడాల, పోయింది. ఇంకా ఆ జాడ ఆ పేరు ఎవరు తెచ్చిన వాళ్ళు లేరు. అంతకుముందు చేతబడి అన్నోళ్ళు సార్ని కలిసిన తర్వాత ఇంక అసలు ఏ అనుకునే వాళ్ళే లేరు. ఇంకా అంటాల ఊరు వాళ్ళంతా మారారా? ధ్యానం చేస్తున్నారు. ఇంకా మా ఊర్లో మటుకు ఇక మేమిద్దరమే మారాము. మరి విడానా వాళ్ళు వరకు ఇప్పుడు మా కోడలు పోయి చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుందంట. ఇంక ఇప్పటి నుంచి ఏమన్నా మారుతారు సార్. 2 సంవత్సరాలు అయిన తర్వాత మారారు వాళ్ళు. మా కోడలు వాళ్ళు ఇప్పుడు మారబట్టి వాళ్ళు 5 సంవత్సరాలు, నేను 10 సంవత్సరాల కిందనే 10 దాటింది సార్ నేను మారబట్టి. నేను ఎవరితోటి కూడా మీరు నామినేషన్ తినకపోయినా తిన్నా మీరు అనుకోవాల్సిన బాధ లేదు, దాని అంతటికి అదే పోద్ది, దాని గురించి బాధపడబడక మీరు మటుకు వచ్చి మెడిటేషన్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నా నేను అందరికి. చెప్తే సరే చేస్తాం వస్తాం, మేము కూడా వస్తాం, మాకు ఆరోగ్యం బాగుండాలి అని అంటుండ్రు. చాలా మంది చెబుతున్నా సార్ నేను. మరి మీరు మీ భర్త చనిపోయారు, తర్వాత మీ అల్లుడు గారు చనిపోయారు. మరి ఇప్పుడు మీ జీవితం అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? బాధగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పు. అంతకుముందు మీరు చెప్పేవన్నీ చాలా మంది వింటున్నారమ్మా, వాళ్ళందరికీ ఈ సందేశం చెప్పు. మీకేమనిపిస్తుంది? నాకు అంతకుముందు మా భర్త గారు ఉన్నప్పుడు మంచిగా పాలు పొంగిన సంసారం. మా భర్త గారు చచ్చిపోయినాక బాధలు వచ్చినాయి. బాధలు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 6 సంవత్సరాలు బాధల్లో వండుకుంటా ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి కొద్దిగా బాగా ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసి ఇంకా ముందుకు సాగుతా, ముందు అడుగేస్తా అనే ధైర్యం వచ్చేసింది. బతకగలుగుతా, ఈ బాధలన్నీ పోయినాయి అని చెప్పి ఇప్పుడు ధైర్యం వచ్చేసింది సార్ నాకు. ఇప్పుడు మరి ఇక్కడ కేర్ సెంటర్లో మీరు అన్నం వండుతుంటారా? ఇక్కడ అందరు లేరు కదా సారు, అయితే అందరికి లేదు. ఎవరైనా ఇట్లా వాళ్ళు తీసుకొచ్చి వండి పెట్టమన్నప్పుడు పెడతా. అసలు ఎవరు లేకపోతే ఇంక మేము ఒక్కళ్ళమే, అంతే సార్. ఓకేనండి. ఇప్పుడు చూశారు కదా, మరి ఒక గృహిణి భర్త చనిపోయి ఇంట్లో కూర్చొని మరి ఏడుస్తూ ఉంటుంటే ఆ సమయంలో మరి వాళ్ళ అల్లుడు గారు ఏడుస్తూ కూర్చోకూడదు, ధ్యానం చేయాలి, మీరు ధ్యానం చేస్తే మీకు ఆరోగ్యంగా ఉంటుంది అన్నప్పుడు ఆమె మానాన్ని ఆమె బ్రతుకుతూ ఉంటుంటే ఊళ్ళో వాళ్ళంతా కూడా నువ్వు చేతబడులు చేస్తావని చెప్పేసి ఆమెని భర్త చచ్చిపోయిన ఆమె కూడా పట్టడం జరిగింది. అలాంటి వాటిని ఎన్నిటినో ఎదుర్కొని మరి మానవ అవమానాలకి అతీతంగా ఉంటూ మరి ఎంతో అద్భుతమైన మరి ఒక మనిషి మరి ఎలా జీవించాలో
ఆమె తెలుసుకోగలిగింది. మరి ఈరోజు మనం ధ్యాన భారత కార్యక్రమంలో మరి ముగించుకుందాం. మరి అప్పటి వరకు మళ్ళా సెలవు. మరొకసారి మళ్ళా ధ్యాన భారత కార్యక్రమాన్ని మనం ఇంకోసాట తీసుకుందామండి. అప్పటి వరకు థ్యాంక్ యూ సెలవు.